నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. ఢిల్లీ దర్బార్లో మళ్ళీ కుర్చీల ఆట మొదలైంది. కేంద్ర కేబినెట్ విస్తరణ అనే పెద్ద పండగ త్వరలోనే రాబోతోంది. అయితే ఈ పండగ కొంతమందికి పాయసం లాంటిదైతే మరికొంతమందికి మాత్రం చేదు కాకరకాయలా మారబోతోంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల పొలిటికల్ స్క్రీన్ మీద సీన్లు చాలా స్పీడ్ గా మారబోతున్నాయి. ఒకరేమో పని రాకపోయినా కుర్చీ పదిలంగా ఉంటే, ఇంకొకరేమో గ్రూపు రాజకీయాల దెబ్బకున్న కుర్చీ కాస్త ఊడిపోయేలా ఉంది. అసలు ఏపీ మంత్రులకున్న ఆ సీక్రెట్ పవర్ ఏంటి? తెలంగాణ మంత్రుల జాతకాలు ఎందుకు రివర్స్ అయ్యాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఫస్ట్ ఏపీ ముచ్చట్లు చూద్దాం. ప్రస్తుతం కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరు కిలకిలా నవ్వే మన రామ్మోహన్ నాయుడు, ఇంకొకరు అత్యంత ధనవంతుడైన మంత్రిగా రికార్డు సృష్టించిన పెమ్మసాని చంద్రశేఖర్. ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏం చెప్తున్నాయంటే వీరిద్దరి పర్ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో లేదట. అంటే మార్కులు తక్కువ పడ్డాయన్నమాట. మరి మార్కులు తక్కువ వస్తే స్కూల్లో ఏం చేస్తారు? బెంచ్ ఎక్కిస్తారు లేదా క్లాస్ నుంచి బయటకు పంపుతారు. కానీ ఢిల్లీ స్కూల్లో రూల్స్ వేరు. ఇక్కడ వీరికి పర్ఫార్మెన్స్ లేకపోయినా వీరి వెనుక పవర్ఫుల్ బ్యాకప్ ఉంది. అదే చంద్రబాబు సీట్ల బలం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దర్జాగా నడవాలన్నా, బిల్లులు పాస్ అవ్వాలన్నా సైకిల్ చక్రాలు చాలా ముఖ్యం. బాబు గారి సపోర్ట్ లేకపోతే ఢిల్లీలో సీన్ సితారా అయిపోతుంది. అందుకే మీ మంత్రులు సరిగ్గా పనిచేయడం లేదు సార్ అని మోదీ అనాలన్నా, అవునా సరే సరే చూద్దాంలే అని బాబు గారు సింపుల్ గా తాట వేసే ఛాన్స్ ఉంది. అందుకే పర్ఫార్మెన్స్ గ్రాఫ్ పడిపోయినా, పట్టుమని 10 మార్కులు రాకపోయినా రామ్మోహన్ నాయుడు, పెమ్మసానిల మంత్రి పదవులు అల్లల్లాడవు, అలానే పతిలంగా ఉంటాయి. దీనినే అంటారు పని లేకపోయినా బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలు అని. ఇప్పుడు అసలైన సీన్ లోకి వద్దాం. అదే మన తెలంగాణ. ఇక్కడ సీన్ చూస్తే గుండె జారి గల్లంతైనట్టే ఉంది. తెలంగాణ నుంచి ఫుల్ ఫైర్ బ్రాండ్, హిందుత్వ ఐకాన్ అని పేరు తెచ్చుకున్న బండి సంజయ్ మంత్రి పదవి ఈసారి ఊటం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి బండి సంజయ్ అంటే ఢిల్లీ పెద్దలకు ఒకప్పుడు చాలా ఇష్టం. ఆయన మాట్లాడితే వైబ్రేషన్స్ వచ్చేవి. కానీ ఈసారి ఆయన పదవి పోవడానికి కారణం ఆయన రాజకీయాలు కాదు, ఆయన ఇంట్లోనే పెద్ద సమస్య వచ్చి పడింది. అవును, బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై తీవ్రమైన పోక్సో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. లీగల్ ఇష్యూస్, అందులోనూ మహిళలు, పిల్లలకు సంబంధించిన కేసుల విషయంలో మోదీ షా ద్వయం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారనే టాక్ ఉంది. ఇలాంటి వివాదాలు ఉన్నప్పుడు సదరు నాయకుడిని కేబినెట్ లో ఉంచితే ప్రతిపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్టు అవుతుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే సంజయ్ గారు కాస్త రెస్ట్ తీసుకోండి, ఇల్లు సర్దుకోండి అంటూ ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించడం దాదాపు ఖాయమైపోయింది. ఎంతైనా సొంత కొడుకే తండ్రి పదవికి ఎసరుపు తెచ్చాడంటే పాపం బండి సంజయ్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణ నుంచి ఉన్న రెండో మంత్రి మన కిషన్ రెడ్డి. ఆయన స్టైలే వేరు, చాలా సైలెంట్, వివాదరహితం అనుకుంటాం. కానీ ఈ 2 ఏళ్లలో ఆయన కేంద్ర మంత్రిగా సాధించింది ఏంటి అంటే ఢిల్లీ పెద్దల దగ్గర సరైన సమాధానం లేదట. తెలంగాణకు ఏదో పొడి చేస్తారని ఆశిస్తే ఆయన పర్ఫార్మెన్స్ చాలా యావరేజ్ గా ఉందనే విమర్శలు ఉన్నాయి. వీటన్నిటికీ మించి కిషన్ రెడ్డి మీద ఉన్న మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే గ్రూపు రాజకీయాలు. రాష్ట్రంలో పార్టీ పెద్దగా ఉంటూ అందరినీ కలుపుకొని పోవాల్సింది పోయి పార్టీలోనే గ్రూపులను ప్రోత్సహిస్తున్నారనే టాక్ ఢిల్లీకి చేరింది. ఒక ఆయనకు సీటు వస్తే ఇంకో ఆయన ముఖం చాటేయడం, ఈయన వర్గం ఆయన వర్గం అంటూ తెలంగాణ బీజేపీ ముక్కలవ్వడానికి కిషన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు ఉండే వైఖరే కారణమని హైకమాండ్ ఫీల్ అవుతోంది. సార్, మీరు ఢిల్లీలోనూ సరిగ్గా రాణించట్లేదు, అటు రాష్ట్రంలోనూ పార్టీని నడపలేకపోతున్నారు, మీకెందుకు సార్ ఈ డబుల్ డ్యూటీ అంటూ కిషన్ రెడ్డిని కూడా ఈ కేబినెట్ విస్తరణలో పక్కన పెట్టబోతున్నారట. మొత్తానికి ఇద్దరు తెలంగాణ మంత్రులు అవుట్ కాబోతున్నారన్నమాట. మరి పాత వాళ్ళు పోతే కొత్త వాళ్ళు రావాలి కదా, అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. బండి సంజయ్ ప్లేస్ లోకి ఎవరొస్తున్నారు? ఇప్పుడు ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకరు బీఆర్ఎస్ నుంచి వచ్చి బీజేపీలో చక్రం తిప్పుతున్న సీనియర్ నేత ఈటెల రాజేందర్. ఆయనకున్న మాస్ ఇమేజ్ బీసీ కార్డ్ కేబినెట్ లో ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. ఒకవేళ ఈటెల కాకపోతే నిజామాబాద్ లో కల్వకుంట్ల కవితను ఓడించిన హిస్టరీ ఉన్న ధర్మపురి అరవింద్ పేరు గట్టిగా వినిపిస్తోంది. అరవింద్ అయితే గనుక పార్లమెంట్ లో ఫైరింగ్ మామూలుగా ఉండదు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి బండి సంజయ్ సీటు దక్కడం గ్యారంటీ. మరి కిషన్ రెడ్డి సీటు ఎవరికి పోతుంది? అక్కడే ఒక మహిళా సింహం ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె గద్వాల కోట మహారాణి టీకే అరుణ. కిషన్ రెడ్డి స్థానంలో డీకే అరుణను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపు ఖాయమైపోయిందని టాక్. ఆమెకు మంత్రి పదవి ఇస్తే అటు మహిళా కోట భర్తీ అవుతోంది,
ఇటు తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా బ్యాలెన్స్ చేసినట్లు అవుతుందని ఢిల్లీ భాషలు లెక్కలేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ బీజేపీలో పాత తరం పోయి కొత్త రక్తం ఎక్కబోతుందన్నమాట. చూసారుగా, ఏపీలో పర్ఫార్మెన్స్ లేకపోయినా బాబు దయతో సీట్లు సేఫ్. కానీ తెలంగాణలో మాత్రం తప్పు చేస్తే ఒప్పుకునేదే లేదంటూ పండి కిషన్ రెడ్డిలకు షాక్. మరి ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణలలో కేంద్ర మంత్రిగా ఎవరికి ఎక్కువ అర్హత ఉందనుకుంటున్నారు? పండి సంజయ్, కిషన్ రెడ్డిలను తప్పించడం కరెక్టేనా? మీ మనసులో ఏముందో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.